క్లస్టర్ 1 దెందులూరు. ఇప్పుడు దెందులూరులో జరుగుతున్న పరిణామాలు వాటి గురించి మాట్లాడుతున్నామండి. పాలాడుగు భానుప్రకాష్ అని ఒకడు కొత్త పిచ్చిగాడు ఒకడు బయలుదేరాడండి. వాడు వృత్తి ఏంటంటే సీడ్ బ్రోకర్ అన్నాడు. వాడు సీడ్ బ్రోకర్ అయితే వాడు రైతులందరినీ మోసం చేసి సత్తుపల్లిలో ఆ మోసాలలో ఇరుక్కుపోతే ఆ రోజు ఆ రైతులందరూ వచ్చి మా చింతమనేని గారి మీద పడితే మా చింతమనేని ప్రభాకర్ గారు సెటిల్ చేసి ఆయన అడ్డు ఉండి అతన్ని కాపాడిన మాట వాస్తవం. వాడేదో నేను 25 సంవత్సరాలు పార్టీని ఉద్ధరించాను, ఆడును ఇంకో బ్రోకర్ ఉన్నాడు ఆదివారం నాడు ఏలూరు సెంటర్లో రూపాయి ఖర్చు లేకుండా కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ బ్రోకరు వీడు మాట్లాడేది ఏంటంటే 25 సంవత్సరాలు బట్టి వీళ్ళు పార్టీని పోషించావు అంటారు. ఏ రకంగా పోషించావు? ఎన్ని పార్టీకి సభ్యత్వాలు చేర్పించావు? ఎన్ని పదవులు చేసావు నీ కుటుంబంలో? నీ తాత ముత్తాతల కాడి నుంచి నువ్వేమన్నా పదవులు చేసావా? పార్టీని పోషించావా? ఏమీ లేకుండా ఏదో ఆ పాలాడుగు భానుప్రకాష్ అన్నవాడు మా బంగారాలు వాళ్ళ భార్య మాట్లాడుతుందండి. మా బంగారాలు తాకట్టు పెట్టాం, మా మెట్లు తాకట్టు పెట్టాం, మా ఏయో తాకట్టు పెట్టామని. తాకట్టు పెట్టి ఏం చేసావు నువ్వు? 2014, 19 మధ్యలో చివరిలో 18లోనో 17లోనో వచ్చి అక్కడున్న కార్యకర్తలందరిని తొక్కేసి నువ్వు 4 రోడ్లు పోసిన మాట వాస్తవం. నీ స్వార్థం కోసం నువ్వు పోసావు, నీ డబ్బుల కోసం నువ్వు పోసావు. నీ డబ్బులన్నీ రావడం కోసం మా సర్పంచ్ క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ని అమ్ముకున్నావు. చాలేదా? నీకు బుద్ధి లేదా? జగన్నాథపురం, జానంపేట, కవుగుంట ఆ గ్రామాల్లో నువ్వు వెళ్ళి నువ్వు నిరూపించుకో. నువ్వు రా, బహిరంగ చర్చికి రా. నువ్వు ఆ రోజు చవాకుల మీ నాన్నగారి పేరేంటి బాబు? చవాకుల సర్వేశ్వరరావు గారిని నేను ఓడించలేదు, గెలిచిన క్యాండిడేట్ని నేను అమ్ముకుని ఇటు కట్టలు తీసి అటు వేసి నేను అమ్ముకోలేదని నువ్వు ప్రమాణం చేస్తాకరా. నేను వస్తా, రాట్నాలం కాడకరా. ఏంటి నువ్వు ఆగుతుంది? గుడిసి తాగలు పెట్టావా? ఆవిడ స్వచ్ఛందంగా ఇవాళ మా దగ్గర వీడియో ఉందండి. ఆవిడ స్వచ్ఛందంగా చెప్పింది, బాబు నాకు పంచాయతీ వాళ్ళు 6 నెలల నాడు ఇదిగోండి 6 నెలల నాడు మామూలుగా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏ పనుల్లో ఉన్నారో ఏంటో నాకు తెలియదు. వాళ్ళైతే ఇంకా ఖాళీ చేయమనలేదు. ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేద్దాం అనుకున్నాను. నేను రాత్రికి అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళాక రాత్రి కరెంటు వైర్లు ఇదయ్యే నా పాక పొద్దున్న వచ్చేటప్పుడు కాలిపోయి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ నీకు బుద్ధి లేదా? నీకు సిగ్గు లేదా? ఎవరికి గడ్డి తినమంటే తింటావా? ఆ రోజు గడ్డి తిని నువ్వు అమ్ముకున్నావు. ఇంకేమంటున్నావు నువ్వు? మా ఎమ్మెల్యే గారు నీ దగ్గర 2 క్వింటాలు చికెను, 2 క్వింటాలు బియ్యం ఇప్పించారా 2009 కాడి నుంచి? నేను ఎమ్మెల్యే గారి పక్కన ఒక కార్యకర్తలా పనిచేస్తున్నా. నేను చూసినంత లెక్కలో ఎక్కడా కూడా మా ఎమ్మెల్యే గారు డబ్బులు తగలబెట్టుకుంటారు తప్ప నువ్వెవరా, ఆ కార్యకర్తకి నువ్వు చూడరా అనే బాణి ఆయన నోటుకుండా రావటం మేము చూడలేదు. నువ్వేం అవుతున్నావు? 2 క్వింటాలు చికెన్ ఇప్పించేవాడు ఎవడు చచ్చిపోయినా ఎవడు చేసినా నువ్వు ఇచ్చిన చికెన్ ఉంటుంది, నువ్వు ఇచ్చిన బియ్యం ఉంటాయి, నువ్వు ఇచ్చిన పెళ్లి ఖర్చులు ఉంటాయి. రాసుకురా, నేను వస్తా, బహిరంగ చర్చ చేద్దాం. నువ్వు నిజంగా ఇచ్చుంటే నీ క్షమాపణ చెప్పి ఆ డబ్బులు నేను కడతా. ఏమవుతున్నారు నువ్వు 24 గంటలు 23 గంటలు గంజాయి తాగి నా కొడుకువి నువ్వు మాట్లాడతావా? కమ్మారికి రక్షణ లేదా? కమ్మారి గురించి ఏంట్రా నువ్వును నీ తొత్తులు మాట్లాడేది? నీకు తెలుసా రామచంద్ర ఒక విషయం? రామచంద్ర ఏం చేస్తాడురా? రామచంద్ర ఏం చేస్తాడు? ఆడు గుండు కుడుతున్నావు, కుడితే కుడు, అంతేగాని కులాలని మతాలని రెచ్చగొట్టబాబు. ఏంటి ఇంకొక బ్రోకర్ ఏదో ఒకటి అన్నాడండి, మేము ఏదో చేసేస్తాం, చింతమనేని గారి ఏది మాట్లాడమంటే వాళ్ళ తొత్తులు అది మాట్లాడుతున్నారని చెప్పి ఏదో వాగుతున్నావు. నువ్వు ఎప్పుడూ వచ్చే చేయలేము. మేము ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. నా కొడక నిన్ను మేము తలుచుకుంటే చిత్తు కింద బొక్కలు ఎరగొట్టగలం ఏమనుకుంటున్నావు? అదంతా గమనించుకుని నీకేదో ఒక డమ్మీ ఛానల్ ఉందని చెప్పి ఆ డమ్మీ ఛానల్లో కూర్చోబెట్టుకుని ఆదివారం నాడు మాట్లాడుతున్నావేమో. నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మేము ఎవరి జోలికి వెళ్ళే మనుషులం కాదు. అది దెందులూరు నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళందరికీ తెలుసు. తెలుగుదేశం అంటేనే కమిట్మెంట్ అంటేనే తెలుగుదేశం. అంతేగాని మీరేదో చవాకులు వెళ్తే జనం నమ్మేసి మీ పక్క తిరగబడి అని తిరగరో. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకు ఈ ఒక్కసారి కాదు, ఈ 3 సంవత్సరాల తర్వాత కాదు, ఇంకో 30 సంవత్సరాలు కూడా మీకు ఆ సినిమా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సజీవ దహనం అయిపోయింది. 2024లోనే సజీవంగా సమాధి అయిపోయింది. నువ్వు కానీ, నీ కొటార అబ్బాయి చౌదరి కానీ, నీ రామచంద్రరావు కానీ, నీ పార్టీయే భూస్థాపితం అయిపోయింది. దీని అంతటికీ మేము చెప్పేది నిజమా ఉట్టిదా అనుకుంటే ఒక 3 నెలలు వచ్చుకోండి రా, 3 నెలలు వచ్చుకోండి. రేపు లోకల్ బాడీస్ ఉన్నాయి,
లోకల్ బాడీస్లో ఏం జరుగుతుందో మీకు కళ్ళు తెరిపిస్తారు జనం. 3 నెలలు వచ్చుకోండి చాలు. ఇదండి.